హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ యమ్మీ చికెన్ కర్రీ చేస్తున్నాను, ట్రై చేయండి. ఇక్కడ నేను జీడిపప్పు అలాగే చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. చికెన్ అంటే లెగ్ పీస్లు అయితే పిల్లలకి బాగా తింటారనేసి ఈయన లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. వెళ్ళే ముందు అయితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ నేను చికెన్ వేయించుకోవడానికి అయితే నేను ఆయిల్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది బాయిలర్ కోడి కదా, చాలా సాఫ్ట్గా అయిపోతుంది, విడిపోతుందని ఫస్ట్ నేను ఆయిల్లో వేయించేసుకుంటున్నాను అనమాట. ఇది త్వరగా కూడా కుక్ అవ్వు, మనకి కుకింగ్లో అయితే ఫస్ట్ కుక్ అవ్వాలని నేను వేయించేసుకుంటున్నాను. ఎక్కువసేపు అయితే వేయించుకోక్కర్లేదండి, ఇలాగ కొంచెం జస్ట్ ఒక 2 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. నేను మొత్తం చికెన్ అయితే వేయలేదు, ఫస్ట్ అయితే జాయింట్లు వేయించుకుంటున్నాను. ఇక్కడ ఇవి ఇలా కొంచెం సాఫ్ట్గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి తీసేసిన తర్వాత అయితే మామూలుగా చికెన్ అయితే ఉంది కదా మనకి చిన్న పీసులు, అవి కూడా వేయించేసుకోవాలి. జాయింట్లో అయితే కూడా నేను కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ అయితే వేయించుకోవాలి, ఎందుకంటే ముక్కలకు కూడా కొంచెం పడుతుంది కదా వేయించుకున్నప్పుడు లైట్గా. దానికోసం అయితే నేను ఇలా వేయించుకుంటున్నాను, కొంచెం సాల్ట్ అయితే వేసుకుని. చికెన్ జాయింట్లో కూడా వేసానండి, ఆ క్లిప్ అయితే ఇందులో కనిపించలేదు. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే మళ్ళీ ఆ ఆయిల్ అయితే నేను తీసానండి, నాకు నచ్చలేదన్నమాట. దీంట్లో ఉన్న వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టేసి నేను మళ్ళీ అయితే ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడం కోసమని నేను మళ్ళీ ఆయిల్ వేసాను. నూనె కాగిన తర్వాత అయితే నేను ఉల్లిపాయ ముక్కలు ఇలా వేయించేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే నేనైతే రాళ్ళు ఉప్పే వాడతానండి ఎక్కువగాను. కర్రీస్లో అయితే, ఫ్రైలో అయితేనే సాల్ట్ వాడతాను. ఇలా ఉప్పు వేసేసుకుని అయితే మూత పెట్టేసుకోండి, బాగా దోరగా వేయించే వరకు. ఇక్కడ చూసారా, మనకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా దోరగా ఎగిపోయాయి. నేనైతే పచ్చిమిర్చి, మీరు ఫస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను ఫస్ట్లోనే చెప్పాను అనమాట, నేను పచ్చిమిర్చి అయితే స్టార్టింగ్లో వేయను, ఎందుకంటే అది ఘాటు దిగిపోయి కొంచెం ఒక టైప్లో ఉంటుంది కర్రీ అనేసి నేను వేయలేదనమాట. ఇక్కడైతే చికెన్ మనం వేయించుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత అయితే నేను చికెన్ వేసేసాను. నేను బాగా కలుపుకోండి. ఇప్పుడైతే నేను టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత అయితే పసుపు వేసి ఒకసారి అయితే కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం, అది కూడా బాగా కలుపుకొని అయితే మూత పెట్టుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇప్పుడే వేసుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తుంది కదా. ముక్కలు కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా ముక్కల్లో వేసేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా మగ్గిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి తిప్పుకోండి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్నాం కదా, ఇది చూసారా పచ్చి జీడిపప్పులాగా ఎంత బాగా అయితే నానుకొని మనకు పచ్చిపప్పులాగా ఉంటుంది. తర్వాత ఇవి కూడా వేసుకున్న అయితే కొంచెంసేపు మూత పెట్టుకోండి. ఇక్కడ చూసారా బాగా సాఫ్ట్గా అయితే కుక్ అయినాయి అన్నీ కూడా. ఇప్పుడైతే కారం వేసుకుందాం. మేమైతే కారం ఎక్కువ వాడతాం కదండి, దానివల్ల అయితే మేము ఎక్కువగా కారం అయితే నేను 4 స్పూన్లు వేసాను, మీరైతే సరిపడగా వేసుకోండి. ఇదైతే 1 కిలో చికెన్ కదా, కారం ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ చూసారా బాగా అయితే కుక్ అయింది సాఫ్ట్గా. కర్రీ అయితే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చిందండి. ఇక్కడ జీడిపప్పు నీళ్ళు ఉన్నాయి కదా, నేనైతే పాడేయలేదు, అవే వేసేసుకున్నాను నేనైతే. అవి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తిప్పి మూత పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇలా కుక్ అయిపోయింది మనకి. ఇప్పుడైతే మనం చికెన్ మసాలా అలాగే నేను ధనియా పొడి వేసుకున్నానండి. దీంట్లో ఎక్కువగా మసాలాలు అసలు ఏం అవసరం లేదు, ఈ 2 వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, సరిపోతుంది.
తర్వాత అయితే ఒకసారి ఇలా మూత పెట్టేసుకోండి. ఫైనల్గా అయితే ఇలా కుక్ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా బాగా వచ్చింది. లాస్ట్లో అయితే ఇలా కొత్తిమీర చల్లేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇవి చపాతీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.